ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతమవుతోంది. తిరుపతిలో మున్సిపల్ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. 13 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. పుష్కరాల నిధుల్లో కొంచెమైనా కార్మికులు వెచ్చించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. తిరుపతిలో మున్సిపల్ కార్మికుల సమస్యలపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతమైంది. పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 13 రోజుల పాటు సమ్మె చేస్తుండడంతో తిరుపతితో పాటు చాలా ప్రాంతాలు చెత్త ప్రాంతంగా మారిపోయిన పరిస్థితి. ముఖ్యంగా తిరుపతిలో శ్రీవారి భక్తులతో పాటు స్థానికులు పడుతున్న ఇబ్బందులు అన్నీ కావు. ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉన్న ఈ కార్యాలయం దగ్గర సిఐటితో పాటు వివిధ కార్మిక సంఘాలు మొత్తం కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం దిగి వచ్చే వరకు మాకు సమ్మె కొనసాగుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయానికి సైతం తాళాలు వేశారు. ఏ ఒక్క సిబ్బందిని ఉద్యోగులను అధికారులను లోపలికి వెళ్ళనివ్వలేదు. మీ పరిస్థితి ఏంటి? ప్రభుత్వ ఆలోచన మీరు ఏ విధంగా? ప్రభుత్వానికి సామాజిక బాధ్యత లేదు. ప్రజారోగ్యం ఎట్లయినా ఉన్నా క్షీణించినా ప్రజలకి అంటువ్యాధులు వచ్చినా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈరోజు మరి పుష్కరాల పేరుతో రాజమండ్రిలో మొత్తం పాలక యంత్రాంగం కాడ కాలయాపన చేస్తూ ఉంది. సమ్మె నోటీస్ ఇచ్చి 3 మాసాలు అయినప్పటికి కూడా సమ్మె చేసి 13 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నా కూడా కనీసం కార్మిక సమస్యలు పరిష్కారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నది. కాలయాపన చేయడం జరుగుతున్నది. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మున్సిపల్ కార్యాలయాన్ని సమ్మె చేస్తున్నటువంటి కార్మికులు దిగ్బంధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎన్ని రోజులు ఈ సమ్మె చేస్తారు? ప్రభుత్వ తీరును ఏ విధంగా? గత 13 రోజుల నుండి మున్సిపల్ డిమాండ్స్ మీద సమ్మె చేస్తున్నాం. ప్రభుత్వం దిగి రాకపోతే ఎన్ని రోజులైనా సమ్మె చేయడం కోసం కార్మికులు జాయింట్ యాక్షన్ కమిటీగా ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. నిన్న అనంతపురంలో కావచ్చు, విజయవాడలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంగా కూడా కార్మికులు ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ ఆ రోజు చేస్తున్నటువంటి ఆందోళనలో కార్మికులు 2 గుండెపోటుతో మరణించడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు యొక్క మరణం తప్ప ఇంకోటి కాదు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆందోళన ఉధృతం మరింత చేస్తామంటున్నారు. మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ తీరును మీరు ఏ విధంగా చూస్తారు? ఇంత పెద్ద ఎత్తున సమ్మె జరుగుతున్న ప్రభుత్వ దిగిరాని ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యం కారణంగా ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొనుంది. ఈరోజు రాష్ట్రంలో అనారోగ్యం తీవ్రమైనటువంటి సమస్యగా మారిపోతుందన్నటువంటి పరిస్థితి ఉంది. చిత్తూరు జిల్లాలో అయితే దాదాపు డెంగ్యూ జ్వరాలు విపరీతంగా వచ్చేసి ఉన్నాయి అని చెప్పి స్పష్టంగా కనిపిస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమాత్రం చీమగుట్టినట్టుగా కూడా లేదు. రాష్ట్రం అనారోగ్యం పాలైపోయినా లేదు, ఇన్ని రకాల పారిశుధ్య సమస్యలు వచ్చేసినా నేను గోదావరి దగ్గర కూర్చుంటాను, హారతులు ఇచ్చుకుంటాను, సింగపూర్ ప్రధానమంత్రికి ఆయనకి ఆహ్వానం పలుకుతున్నటువంటి పద్ధతి లేకుండా, ఏమాత్రం ప్రజల పట్ల బాధ్యత లేకుండా నిన్న పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సభ పెడతాడు, పారిశుధ్య కార్మికులతోనో లేకపోతే వాళ్ళ నాయకులతోనో మాట్లాడడానికి ఈయనకు టైం ఉండదు. ఈ రాష్ట్రం పట్ల ప్రజారోగ్యం పట్ల ఈ ముఖ్యమంత్రికి ఏమాత్రం బాధ్యత ఉందనేది మేము ప్రశ్నిస్తా ఉన్నది. పూర్తిగా ప్రజా వ్యతిరేకమైంది. ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఓవరాల్గా మొత్తం మీద ప్రభుత్వ తీరును కార్మిక సంఘాలు తీవ్రంగా ఎండగడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకునేసి ఏదైతే మున్సిపల్ కార్మికుల సమస్యను పరిష్కరిస్తే ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది, లేకపోతే వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందనేసి హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరితో మసూద్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.